అది మామూలుగా నాన్ వైలెన్స్ అంటే అవతల వాడిని కొట్టకూడదు, వాడిని చంపకూడదు, జీవహింస చేయకూడదు, ఇవన్నీ అనుకున్నా కూడాను అవే కాకుండా గాంధీస్ కాన్సెప్ట్ వెంట డీపర్. ఆయన యొక్క అహింస చాలా లోతైనది. ఎట్లాగది? అడ్వకేటింగ్ ఫర్ కైండ్నెస్, దయార్ద్ర హృదయం కలిగి ఉండటం, అండ్ అండర్స్టాండింగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ పర్సనల్ బిహేవియర్. నా వ్యక్తిగత జీవితంలో ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక అండర్స్టాండింగ్ లైఫ్, కంపాషనేట్ లైఫ్, జీవదయ, జీవకారుణ్యం, ఇవి మన యొక్క లైఫ్ని పరిపాలించేటువంటి సుగుణాలుగా ఉండాలి. అహింస అంటే నేను ఎవరిని కొట్టలేదు కదా, నేను ఎవరికి అన్యాయం చేయాలి, అదే కాదు. సో ఒక దయార్థ హృదయం కలిగి ఉండాలి, కంపాషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, అవతల వాళ్ళని నీలాగే నువ్వు గమనించేట్టు ఉండాలి, అవతల వాళ్ళని నీలాగే గౌరవించేట్టు ఉండాలి. ఒక మనుషుల్నే కాదు నేను చెప్పేది, ముఖ్యంగా జంతువులను అయితే వీ షుడ్ ట్రీట్ దెమ్ విత్ లవ్, విత్ రెస్పెక్ట్, విత్ రివరెన్స్, విత్ హోల్ హార్టెడ్నెస్ అన్నమాట. సో మనకంటే ఉన్నతంగా ఆ జంతువుల్ని, జీవుల్ని చూసుకోవాలి. అది నిజమైనటువంటి అహింస అంటే.